రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషం రాజేశ్వరరావు నమస్కారం. సుమారు 180 సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1847వ సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా రోజులు. మద్రాసులోని సెయింట్ జార్జ్ కోటలో ఏర్పరిచిన కళాశాలలో ఇంగ్లీషు వారికి తెలుగు పాఠాలు నేర్పించడానికి ట్యూటర్ ఉద్యోగంలో ఒక తెలుగు పండితుని నియమించేవారు. అప్పటి వరకు ట్యూటర్గా ఉన్న పుదూరు సీతారామశాస్త్రి గారు రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వాడే కాకుండా కొంత ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ళ కోసం ఒక ప్రకటన జారీ చేశారు. ఉద్యోగానికి అర్జీ పెట్టుకున్న వారందరినీ కాశీ నుండి వచ్చిన ఒక పండిత మండలి వారు పరీక్షించి చివరికి అందులో ఒక ఆయనను అన్ని విధాలా అర్హునిగా ప్రకటించారు. అయితే వారి పేరులో అప్పటి వరకు పండితులకు తరచుగా కనిపించే శాస్త్రి, శర్మ వంటి నామం లేదు. అప్పటి ఆ కళాశాలకు అధ్యక్షుడైన ఏజే అర్బత్నాట్ ఆయనతో, మీ పేరు చివరిన శాస్త్రి, శర్మ వంటివి ఎందుకు లేవు అంటూ అడిగారట. అందుకు ఆయన సమాధానంగా తాను బ్రాహ్మణుడు కాకపోవటం చేత ఆ బిరుదుకి తాను అర్హుడు కానని అన్నారట. అయితే మీరు ఏ బిరుదు పెట్టుకుంటారు అని అడిగితే, సూరి అనే బిరుదైతే నాకు నప్పుతుంది అన్నారట. అర్బత్నాట్ ఆ ప్రకారమే అప్పటి వారి ఆచారం ప్రకారం సూరి అనే అక్షరాలతో చెక్కిన బంగారపు కడియం ఒకటి ఇంగ్లాండ్ నుంచి తెప్పించి వారికి బహుమతిగా ఇచ్చారు. వారే బాల వ్యాకరణం, నీతి చంద్రిక మొదలైన రచనలతో తెలుగు భాషను సుసంపన్నం చేసిన శ్రీ పరవస్తు చెన్నయసూరి గారు. శ్రీ చెన్నయసూరి గారి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. రామానుజాచార్యుల వారి శిష్య పరంపరలో దేశవ్యాప్తంగా వైష్ణవ మత వ్యాప్తి కోసం వారు అప్పట్లో తమిళనాడు నుంచి శ్రీకాకుళం తరలి వెళ్లారు. ఆ తర్వాత చెన్నయసూరి గారి తండ్రి శ్రీ వెంకటరంగ రామానుజాచార్యులు గారు ఉద్యోగ కారణంగా మద్రాసు వచ్చి ట్రిప్లికేన్లోని రామానుజ మఠంలో మతాధికారిగా చేరారు. ఈయన సంస్కృత, ప్రాకృత, తెలుగు, తమిళ భాషల్లో మంచి పండితులు. ఈయన ప్రతిభను గుర్తించిన శ్రీనివాసాచార్యులు అనే వైష్ణవ పండితులు వీరిని రామానుజాచార్య జన్మస్థలమైన శ్రీపెరంబదూరులోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించారు. అక్కడ పెరంబదూరులో ఉండగానే 1809 డిసెంబర్ 20వ తేదీన శ్రీ వెంకటరంగయ్య దంపతులకు చెన్నయసూరి గారు జన్మించారు. సూరిగారు వారి తండ్రి దగ్గరే తెలుగు, అరవము, ప్రాకృత, సంస్కృతాలు చదువుకున్నారు. కంచి రామానుజాచార్యుల వద్ద తర్కాలంకార మీమాంసలు అభ్యసించారు. రామశాస్త్రి అనే ఉత్తర దేశ పండితుని వద్ద వేదార్థ రహస్యాలు తెలుసుకున్నారు. ఆ రామశాస్త్రి గారే సూరిగారికి హయగ్రీవ మంత్రోపదేశం చేశారు. సూరిగారు సొంతంగా కొంత ఆంగ్ల భాష కూడా నేర్చుకున్నారు. అందువల్ల పచ్చయ్యప్ప కళాశాలలో ప్రధాన పండిత పదవి సాధించి 1845 నుండి 48 వరకు అక్కడే ఉద్యోగం చేశారు. బ్రౌన్ దొర, గాజుల లక్ష్మీనరసింహశెట్టి, జస్టిస్ రంగనాథ శాస్త్రి, కుమారస్వామి శాస్త్రి మొండగు మహనీయులు చెన్నయసూరి భాషాసేవకు నిరంతరం ప్రోత్సాహం అందించారు. మొట్టమొదట సూరిగారిని గ్రంథ రచనా ఉద్యమంలో దింపినవారు శ్రీ లక్ష్మీనరసింహశెట్టి గారు. ఆంధ్ర శబ్ద శాసనము, ఆంధ్ర నిఘంటువు వీరి వల్లనే సూరిగారు రాయడం ఆరంభించారు. కానీ దురదృష్టవశాత్తు అవి రెండూ కూడా పూర్తి కాలేదు. చెన్నయసూరి గారు సరళమైన భాషలో సులభగ్రాహ్యంగా ఉండేలా బాల వ్యాకరణం రచించారు. తెలుగు భాషను పరిశోధించి ఆంధ్ర శబ్ద చింతామణిని పరిశీలించి వినూత్న రీతులతో వ్రాసినదే బాల వ్యాకరణం. ఈ గ్రంథం తెలుగువారికి ఒక వరప్రసాదం. బాల వ్యాకరణంతో పాటు ఈయన రాసిన నీతి చంద్రిక కూడా బాగా ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో ఉన్న పంచతంత్ర కథల్లోని మిత్రలాభం, మిత్రభేదంలోనూ నీతి చంద్రిక పేరుతో తెలుగులోకి అనువదించారు. నీతి కథలను పిల్లలకు తెలియజెప్పడానికి ఇంతకన్నా మంచి గ్రంథం మరొకటి లేదు. వీరి ఇంకా పద్యాంధ్ర వ్యాకరణము, ఆదిపర్వ వచనము, శబ్దలక్షణ సంగ్రహము, విభక్తి బోధిని, ఆంధ్ర ధాతుమాల, అక్షరగుచ్ఛము, ఆంధ్ర కౌముది, ఆంధ్ర కాదంబరి మొదలైన 20 వరకు గ్రంథాలు రచించారు. చెన్నయసూరి గారి రచన శైలి అత్యద్భుతమైనది. ఆయన శైలిని అనుకరించాలని చాలామంది ప్రయత్నించినా ఎవరూ సఫలీకృతులు కాలేకపోయారు. నీతి చంద్రికను తెలుగులోకి అనువదించడానికి
నీతి కథలు చెప్పడమే ఒక కారణం కాదు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని తెలుగువారికి అందించటమే ఆయన ప్రధాన ఉద్దేశం. సూరిగారు వాణీ దర్పణం అనే ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పి 1853లో నీతి చంద్రిక తొలి ముద్రణ వేయించారు. చెన్నయ్య సూరి వ్యాసకర్తయే కాదు, కావ్యకర్త కూడా. భాషావిజ్ఞుడే కాదు, సంగీత కళా విజ్ఞుడు కూడా. సరస్వతి ఉపాసకుడే కాదు, హయగ్రీవోపాసకుడు కూడా. సూరిగారి కంఠస్వరం చాలా శ్రావ్యంగా ఉండేదట. ఆయన సంగీతం కూడా కొంత నేర్చుకున్నారు. ఈయన సృజన రంజని అనే మాసపత్రికను స్థాపించి కొంతకాలం నడిపారు. ఈ పత్రికలో విద్వాంసులకు కలుగు భాషా సందేహములకు చక్కని సమాధానములు లభించేవట. సూరి కవితా నిపుణుడు, వచన రచన మార్గదర్శకుడు, సంఘ సంస్కార పరుడు, భాషా పోషకుడు. సూరిగారికి పేరు పొందిన శిష్యులు ఎందరో ఉన్నారు. అందులో శబ్దరత్నాకరకర్త శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులు గారు ముఖ్యులు. ఆంధ్ర విశ్వ గుణాదర్శకర్త పంచాంగం దేవ పెరుమాళ్ళయ్య కూడా వీరి శిష్యులే. ప్రస్తుతం చెన్నై సూరి గారి 5వ తరం మనవడు శ్రీ పరవస్తు పణిసేని సూరి గారు విశాఖపట్నంలో పరవస్తు విద్యాపీఠం అనే సంస్థను స్థాపించి తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్నారు. ఎలిమెంటరీ స్థాయిలో అన్ని పాఠశాలల్లోనూ తప్పక తెలుగు నేర్పి తీరాలని ఉద్యమం చేపట్టి అందుకు తగ్గ కృషి చేస్తున్నారు. పద్యమునకు నన్నయ్య, గద్యమునకు చెన్నయ్య అనే లోకోక్తితో కీర్తి మూటకట్టుకున్న శ్రీ పరవస్తు చెన్నయ్యసూరి మహోదయులు 1862లో స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారి స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. విషయసేకరణకు వారి వ్యాసం ద్వారా తోడ్పడిన శ్రీ అంబడిపూడి శ్యామసుందరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.